పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ జూనియర్ సినిమా ఎప్పటి నుంచో బజ్ ఉంది. వైరల్ వయ్యారి పాటతో ఈ మధ్యకాలంలో ఎక్కడున్న అదే పాట వినిపిస్తోంది. శ్రీలీల, కిరీటి ఇంకా బజ్ ఏర్పడింది సినిమా మీద. అలాగే ట్రైలర్ అయితే చాలా బాగుంది. కిరీటి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తెలుగు, కన్నడలో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ అటు కన్నడలో శివన్ రావడం జరిగింది, తెలుగులో రాజమౌళి గారు రావడం జరిగింది. గ్రాండ్గా యాడ్స్ రూపంలో కానీ ఒక హీరోని ఏ విధంగా హైప్ చేయాలి, బజ్ క్రియేట్ చేయాలనే దానికి ప్రమోషన్స్ విషయంలో అన్నింటిలో కూడా ఈ సినిమాని బాగా తీసుకెళ్ళడం జరిగింది ప్రొడ్యూసర్స్, వారాహి సినిమా వాళ్ళు. ఓకే, ఇది ఎట్లా ఉంటే సినిమాని 1000 థియేటర్లో సుమారు రిలీజ్ చేశారన్నట్టుగా కూడా తెలిసింది. ఇక సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికి కిరీటి లేటుగా తల్లిదండ్రులకి 40 ఏట, వాళ్ళ మదర్కి 40 ఏట పుడతాడు. అక్కడి నుంచి పుట్టిన తర్వాతే వాళ్ళ అమ్మ చనిపోతుంది. చనిపోయిన తర్వాత తండ్రికి కొడుక్కి కొంత ఏజ్ గ్యాప్ వల్ల తండ్రి బాగా ప్రేమ చూపిస్తుంటాడు. ఆ ప్రేమ ఇతనికి ఇష్టం ఉండదు. ఇష్టం అంటే ఏదో తన మీద ప్రేమ బాగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకి బాగా ఎక్కువ అవటం వల్ల ఎక్కువ ప్రేమ తట్టుకోలేక తండ్రికి దూరంగా వెళ్ళిపోవాలని 4 సంవత్సరాల పాటు ఫ్రెండ్స్తో కలిపి తను చిన్నప్పుడు మిగిలిపోయిన జ్ఞాపకాలు కానీ, చదువుదే ఉంది 4 సంవత్సరాలు ఎప్పుడైనా చదువుకోవచ్చు, జ్ఞాపకాలే నెమరు వేసుకోవాలి 60 సంవత్సరాల వరకు. రేపు మా పిల్లానికి చెప్పినా, పిల్లలకి చెప్పినా, కాలేజీ డేస్లో ఏం చేసావు, ఎప్పుడు ఏం చేసావు అంటే జ్ఞాపకాలే మిగిల్చుకోవాలి అంటూ 4 సంవత్సరాలు కూడా హ్యాపీగా తనకంటూ ఏ బాధాబందీ లేకుండా హ్యాపీగా ఉండే క్యారెక్టరు అభి క్యారెక్టరు కిరీటి చేసింది. ఇక అక్కడే స్ఫూర్తి శ్రీలీల పరిచయం అవుతుంది కాలేజీలో. యాజ్ యూజువల్గానే లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అలా కొన్ని పాటలు స్టార్ట్ అవుతాయి, లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఫస్ట్ హాఫ్ వెళ్ళేటప్పటికి కాలేజీ నుంచి వెళ్ళిపోతారు. ఒక కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది. ఆ కంపెనీలో శ్రీలీల స్ఫూర్తి జాయిన్ అవుతుంది. స్ఫూర్తి జాయిన్ అయింది కాబట్టి హీరో కూడా జాయిన్ అవ్వటం జరుగుతుంది. అక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో కంపెనీకి సీఈఓ రావు రమేష్ చేయడం జరుగుతుంది. రావు రమేష్ సీఈఓగా రిటైర్మెంట్ వెళ్తూ తదనంతరం ఈ కంపెనీకి సీఈఓగా జెనీలియాని పెట్టడం జరుగుతుంది. విజయాని పెట్టడం జరుగుతుంది. ఆ టైంలో పెట్టే క్రమంలోనే చిన్న ట్విస్ట్ ఏర్పడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇష్టం లేని ఉద్యోగం అంటే ఇష్టం లేని ఎంప్లాయీ కిరీటి అభి అనమాట, జెనీలియాకి అలా ఆఫీస్లో. అలాగే తను అనుకోకుండా ఒక ఇష్టం లేని ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అదే విజయనగరం. ఇష్టం లేని ఊరికి ఇష్టం లేని ఎంప్లాయీతో కలిపి ఆ ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఊరు వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, విజయనగరం అనేది విజయకి ఎందుకు ఇష్టం లేదు. అలాగే కిరీటి తండ్రి అయిన రవిచంద్రన్, ఆయనకి జెనీలియాకి ఉన్న లింక్ ఏంటి, అలాగే ఆ ఊరు ఎందుకు జెనీలియాకి ఇష్టం ఉండదు అనేది సెకండ్ హాఫ్లో వచ్చే కథ. ఓవరాల్గా తీసుకుంటే ఎక్కడో విన్న కథలాగానే అనిపిస్తుంది. తెలుగులో 2-3 సినిమాలను మిక్సీలో వేసి కొడితే వచ్చిన దాంట్లో తీసినట్టుగా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే కాలేజీ బ్యాక్డ్రాప్లో కొన్ని సీన్లు డల్గా అనిపిస్తుంటాయి. ఎందుకంటే హీరోకి లవ్ ట్రాక్ పెట్టాలనే ఉద్దేశంతో తీశారే తప్ప ఆ లవ్ ట్రాక్లో కూడా పెద్ద గ్రిప్పింగ్గా అనిపించదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో ఒక శ్రీమంతుడు, మహర్షి, అలాగే చాలా 2-3 సినిమాలు చూసిన విధంగా అనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ సినిమాలు పెట్టడంతో మొత్తం మిక్సీలో వేసి కథ రాసుకున్నారేమో అని అనిపించకమానదు. ఇక క్లైమాక్స్ విషయానికి వచ్చేటప్పటికి కొంతవరకు బెటర్ అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటప్పటికి కిరీటి అసలు 2002లో స్టార్ట్ అయిన ఈ సినిమా ఫైట్స్ తనే కంపోజ్ చేసుకున్నాడు. ఫైట్స్ అయితే కిరీటి అద్భుతంగా చేశాడు. మంచి ఫ్యూచర్ ఉండదు కిరీటి. ఈ సినిమాలో ఏదన్నా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది మెయిన్ హీరో కిరీటి మాత్రమే. కిరీటి అద్భుతమైన డ్యాన్స్ వేశాడు, అలాగే అద్భుతమైన ఫైట్స్ చేసుకున్నాడు. ఆ ఫైట్స్ కూడా తనే కంపోజ్ చేసుకున్నాడట. ఫస్ట్ ఫైట్, ఇంట్రడక్షన్ ఫైట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేదు అటువంటి ఫైటు. చాలా బాగా కంపోజ్ చేసుకున్నాడు. అయితే ఆ ఫైటు తనే కంపోజ్ చేసుకున్న టైంలో కొంత కింద పట్టడం జరిగింది, బ్యాక్ పెయిన్ రావడం జరిగింది. దాని గురించే సినిమా లేట్ అయిందని అప్పుడు న్యూస్ కూడా రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా కుర్రాడు కిరీటి మాత్రం అద్భుతమైన ఫైట్స్ చేశాడు. అతను చూడటానికైనా సరే మనం ఏదైనా టికెట్ డబ్బులు ఉంటే అతని కోసం పెట్టుకోవచ్చు. అంత అద్భుతంగా చేశాడు. ఈ మధ్యకాలంలో అటువంటి జమ్ అని చెప్పుకోవచ్చు. కుర్రాడు పరంగా కూడా ఎటువంటి తప్పు లేదు.
ఇక శ్రీలీల వచ్చేటప్పటికి తన పెర్ఫార్మెన్స్ రెగ్యులర్గా ఉంది తప్ప కొత్తగా ఏం లేదు, ఎప్పుడు చేసే శ్రీలీల క్యారెక్టర్. బట్ శ్రీలీల క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఇంటర్వెల్ బ్యాంగ్ లోపే తన క్యారెక్టర్ ముగిసిపోతుంది. సినిమా అయిపోయిన తర్వాత రష్ డైరెక్టరు హీరోయిన్లు అంతా చూసుకుని ఉంటారు. సెకండ్ హాఫ్లో హీరోయిన్ లేదు కదా, మనకి హీరోయిన్ శ్రీలీల ఉంది, హీరోయిన్ సెకండ్ హాఫ్లో కనిపెట్టలేదు కదా అని ఒక వైరల్ పోయారని ఒక పాట పెట్టుకున్నారు. అంటే ఇంచుమించు సెకండ్ హాఫ్లో శ్రీలీల అనే అమ్మాయి అసలు కనిపించదు. అక్క తమ్ముడు సెంటిమెంట్ మీద నడుస్తూ ఉంటుంది. అయితే అక్క తమ్ముడు సెంటిమెంట్ ఏంటంటే సినిమాలో మీరు చూస్తే తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే తమ్ముడు అనే సినిమా కూడా అదే సెంటిమెంట్తో కూడా వచ్చింది. ఇక జెనీలియా CEO పోస్ట్కి ఆ గెటప్కి అంతా బాగుంది, కానీ అది జెనీలియా చేసే క్యారెక్టర్ అయినా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా మొత్తం మీద ఓవరాల్గా ఒక హాఫ్ పేజీ నుంచి పావు పేజీ కూడా ఆవిడికి డైలాగులు ఉండవు. ఆ క్యారెక్టర్ జెనీలియా కాదు, ఎవరైనా చేయొచ్చు. జెనీలియానే ప్రత్యేకించి చేయాల్సిన క్యారెక్టర్ అంటానికి కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు. ఏంటంటే ఒక హీరోకి ఒక పెద్ద స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్ కావాలి కాబట్టి జెనీలియాని తీసుకొచ్చారేమో అనిపించింది తప్ప ఆ క్యారెక్టర్ ప్రత్యేకించి జెనీలియానే చేయాల్సిన అవసరం లేదు. ఇక సినిమాటోగ్రఫీ సెంధిల్ కుమార్. ఇక గతంలో రాజమౌళి గారి సినిమాలన్నిటికీ సెంధిల్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సినిమా కూడా చాలా ఇంకోటి ఎసెట్ అని చెప్పుకోవచ్చు సెంధిల్ సినిమాటోగ్రఫీ. తర్వాత మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. RR చాలా బాగుంది, అలాగే వైరల్ వయ్యారి పాట బాగుంది, ఇంకా 2-3 BGMs కూడా చాలా బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ప్లస్ అయ్యాడు, సినిమాటోగ్రఫీ ప్లస్ అయింది, హీరో ప్లస్ అయ్యాడు. హీరోయిన్ కానీ శ్రీలీల కానీ జెనీలియా కానీ వీళ్ళు పెద్దగా ప్లస్ అవ్వలేదేమో. రవిచంద్రన్ చాలా సినిమాకి ప్లస్ అయ్యాడు, తండ్రిగా ఇన్నోసెంట్ తండ్రిగా చాలా బాగా చేశాడు. ఓవరాల్గా సినిమా చూస్తే పాత కథనే రొటీన్గా తీశారేమో అనిపించింది. పాత కథ కాకపోతే ఒక సేమ్ టెంప్లెట్లో వెళ్తూ వచ్చారు. పాత ఫార్మేట్ కథను తీసుకొచ్చారు, కానీ ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అతనిలో హీరోలో ఉన్న ప్రతిభా పాఠవాలు ఏదైతే ఉన్నాయో అతనికి షోరీల్లాగా తయారు చేసినట్టు ఉందే తప్ప అతను ఫైట్స్ వచ్చు, డ్యాన్స్ వచ్చు, ఎమోషన్స్ పలికించడం వచ్చు, అతను షోరీల్ చేయడానికి ఉపయోగించారే తప్ప కథ మీద పాత కథను తీసుకున్నామే కొత్తగా చెప్తే బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో కథలు ఇలా లేవు కదా, పాన్ ఇండియా టైప్ వెళ్ళిపోతున్నాయి, ఈ టైపులో ఎందుకు ఆలోచించలేదు. ఎందుకంటే సినిమాని కూడా చాలా గ్రాండీర్గా సుమారు 65 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా. అటువంటిది ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు ఇంత వైడర్గా రిలీజ్ చేసినప్పుడు కథ విషయంలో ఎందుకు తప్పు చేశారన్నది పర్సనల్గా నాకనిపించిన అభిప్రాయం. ఈ సినిమాకి నేనిచ్చే రివ్యూ 2.5.